ఏం చెప్పే ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తున్నారు. చీనాబ్ వంతెన డెక్ను సందర్శించి దానిని ప్రస్తుతం ఆయన ప్రారంభించబోతున్నారు. ఆ తర్వాత దేశంలోనే మొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెనైన ఆమ్జీ ఖాద్ బ్రిడ్జిని కూడా ప్రారంభిస్తారు. ప్రస్తుతం చీనాబ్ రైల్వే వంతెనను రియాసీ జిల్లాలోని బక్కల్ కౌరీ మధ్య నిర్మించారు. ఇది చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఉంది. ప్యారిస్లోని 330 మీటర్ల ఈఫిల్ టవర్ కంటే దాదాపు 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంది. అందువల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందింది. ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి కశ్మీర్లో పర్యటిస్తూ ఉన్నారు. మరి కాసేపట్లోనే ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రైల్వే వంతెన చీనాబ్ బ్రిడ్జిని ప్రారంభించబోతున్నారు. ఇది అత్యంత ఎత్తైన వంతెన. ఈఫిల్ టవర్ కంటే దాదాపు 35 మీటర్ల ఎత్తులో ఉంటుంది. తొలి దశలో కాత్రా బారాముల్లా మధ్య రైళ్ల సర్వీసులు నడుస్తాయి. ప్రస్తుతం ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు పరిధిలో కూడా 36 సొరంగాలను నిర్మించడం జరిగింది. భారీ భూకంపాలు అలాగే ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేలా ఈ నిర్మాణం చేశారు. మొత్తానికి ఈరోజు ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తూ చీనాబ్ వంతెన డెక్ను సందర్శించి తర్వాత దాన్ని ప్రారంభిస్తారు. ఆ తర్వాత దేశంలోనే మొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెనైన ఆమ్జీ ఖాద్ బ్రిడ్జిని కూడా ప్రారంభిస్తారు. చీనాబ్ రైల్వే వంతెనను రియాసీ జిల్లాలోని బక్కల్ అలాగే కౌరీ మధ్య నిర్మించారు. ఇది చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఉంది. ప్యారిస్లోని 330 మీటర్ల ఈఫిల్ టవర్ కంటే 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఉంటుంది. అందువల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందింది. అలాగే 1315 మీటర్ల పొడవైన ఈ వంతెనను 27,000 టన్నుల ఉక్కుతో నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల్ని 8 తీవ్రత గల భూకంపాలను తట్టుకునేలా అంటే రిక్టర్ స్కేల్పై దాదాపు 8 పాయింట్ల దాకా తీవ్రత గల భూకంపాలను కూడా తట్టుకునేలా ఈ చీనాబ్ నదిపై బ్రిడ్జిని నిర్మించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిగా దీన్ని పేర్కొంటూ ఉన్నారు. దీన్ని పిల్లర్స్ను దాదాపు 63 మిల్లీమీటర్ల మందంతో కూడిన ప్రత్యేక బ్లాస్ట్ ప్రూఫ్ ఉక్కుతో దీన్ని నిర్మించడం జరిగింది. ఇది దాదాపు 40 కేజీల TNTకి సమానమైన బ్లాస్ట్లను కూడా తట్టుకునేలా దీన్ని నిర్మించారు. ఈ వంతెనను కెనడాకు చెందిన WSP ఇంజనీరింగ్ సంస్థ రూపొందించింది. 2002లో దీని నిర్మాణం మొదలుపెట్టగా 2022లో దీని నిర్మాణం పూర్తయింది. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా ప్రస్తుతం రికార్డు సృష్టిస్తోంది. న్యూయార్క్లోని దాదాపు 319 మీటర్ల క్లెస్లర్ భవనం కంటే ఎత్తైందిగా పేర్కొంటూ ఉన్నారు. ఈ వంతెన కాట్రా నుంచి బనిహాల్ వరకు కీలకమైన ఒక లింక్ని సెట్ చేస్తోంది. అందువల్ల కాట్రా శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం దాదాపు 6 నుంచి 7 గంటల మధ్య ఉంటుంది. ఈ 6 గంటల ప్రయాణం కూడా దాదాపు 3 గంటలకు ఇప్పుడు ప్రస్తుతం తగ్గిపోతుంది. ఈ వంతెన నిర్మాణంతో ఈ వంతెన హిమాలయ ప్రాంతంలోని కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా నిర్మించారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు సైనిక దళాలకు కూడా ఇది సౌలభ్యంగా ఉంటుంది. వందే భారత్ రైళ్లు ఈ వంతెనపై నడవటం వల్ల ప్రయాణికులకు చీనాబ్ నది లోయ, హిమాలయ శిఖరాలు అలాగే సుందరమైన ల్యాండ్స్కేపుల అద్భుతమైన దృశ్యాలన్నీ కూడా కనువిందు చేయబోతూ ఉన్నాయి. ప్రస్తుతం చీనాబ్ నదిపై నిర్మించిన వంతెనను అత్యంత ఎత్తైన వంతెనను ప్రధాని మోడీ మరి కాసేపట్లోనే ప్రారంభించబోతున్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు కూడా మనం వీక్షిస్తూ ఉన్నాం. దానికి సంబంధించిన నిర్మాణంలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, నిర్మాణం ప్రత్యేకతలు, వీటన్నిటికీ సంబంధించి అక్కడ ఒక ఫోటో ఎగ్జిబిషన్ను ప్రధాని మోడీ తిలకిస్తూ ఉన్నారు. ఆ ప్రాజెక్టులో పనిచేసిన
ఉద్యోగులు కావచ్చు వాళ్ళందరినీ అడిగి దాని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ దృశ్యాలు మనం లైవ్ ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే జాతికి అంకితం చేయబోతున్నారు. చీనా నదిపై నిర్మించిన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిని ప్రధాని మోడీ జాతికి అంకితం చేయబోతున్నారు. త్వరలోనే ఈ బ్రిడ్జ్ పైన వందే భారత్ రైలు పరుగులు పెట్టబోతోంది. దానికి సంబంధించిన దృశ్యాలను కూడా మనం చూస్తున్నాం. దానికి ముఖ్యంగా ఈ ప్రాజెక్టుకు సంబంధించి నిర్మాణంలో ఎటువంటి అంశాలు ఉన్నాయి, నిర్మాణ ప్రత్యేకతలు, వాటికి సంబంధించిన దృశ్యాలను, ఫోటో ఎగ్జిబిషన్ను కూడా ప్రధాని మోడీ సందర్శిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆ ప్రాజెక్టులో పనిచేసిన ఉద్యోగులతో ముచ్చటిస్తూ ఉన్నారు. వారిని అడిగి ఆ ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న ప్రత్యేకతకి సంబంధించి కావచ్చు, నిర్మాణంలో చోటు చేసుకున్న అంశాలకు సంబంధించి కావచ్చు, దానివల్ల ఎటువంటి ఉపయోగాలంటే వీటన్నిటికీ సంబంధించి ఆయన అడిగి మరి చాలా శ్రద్ధతో తెలుసుకునే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. చీనా బ్రిడ్జికి సంబంధించి దృశ్యాలు మనం వీక్షిస్తూ ఉన్నాం. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బ్రిడ్జిగా దీన్ని పేర్కొంటూ ఉన్నారు. ప్రధాని మోడీ ఆపరేషన్ సింధూర్ తర్వాత జమ్మూ కాశ్మీర్లో ప్రస్తుతం పర్యటిస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా చీనాబ్ వంతెన డెక్ను ఆయన ప్రస్తుతం సందర్శించారు. మరి కాసేపట్లో దాన్ని ప్రారంభించబోతూ ఉన్నారు. దానికి సంబంధించిన దృశ్యాలు మనం లైవ్ ద్వారా వీక్షిస్తున్నాం. ప్రస్తుతం అదే ప్రాంతంలో ఏర్పాటు చేసినటువంటి ఆ బ్రిడ్జ్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ను కూడా ఆయన సందర్శిస్తూ ఉన్నారు. దానికి సంబంధించిన విషయాల్ని ఆసక్తికరంగా తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అక్కడున్న అధికారులు ఆయనకి విషయాలన్నీ కూడా కూలంకషంగా తెలియజేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఆ తర్వాత దేశంలోని మొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెనైన అంజీ ఖాద్ బ్రిడ్జిని ఆయన ప్రారంభించబోతూ ఉన్నారు. మొత్తానికి చీనాబ్ రైల్వే వంతెనను రియాసీ జిల్లాలోని బక్కల్ అలాగే కౌరీ మధ్య నిర్మించారు. ఇది చీనాబ్ నదిపై దాదాపు 359 మీటర్ల ఎత్తులో ఇది కనువిందు చేయనుంది. ప్యారిస్లోని 330 మీటర్ల ఈఫిల్ టవర్ కంటే దాదాపు ఇంకా 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో ఈ బ్రిడ్జ్ ఉంటుంది. అందువల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందింది. ఇక 1315 మీటర్ల పొడవైన ఈ వంతెనను 27,000 టన్నుల ఉక్కుతో నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల్ని, 8 తీవ్రత గల భూకంపాలను తట్టుకునేలా దీన్ని నిర్మించారు. దీని పిల్లర్స్ను దాదాపు 63 మిల్లీమీటర్ల మందంతో కూడిన ప్రత్యేక బ్లాస్ట్ ప్రూఫ్ ఉక్కుతో నిర్మించారు. ఇది 40 కేజీల TNTకి సమానమైన బ్లాస్ట్లను కూడా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం ఈ బ్రిడ్జికుంది. అయితే ఈ వంతెనను కెనడాకు చెందిన WSP ఇంజనీరింగ్ సంస్థ రూపొందించింది. దీని నిర్మాణం దాదాపు 2002లో ప్రారంభించగా ఇది 2022లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు సృష్టించింది. న్యూయార్క్లోని 319 మీటర్ల క్రిస్లర్ భవనం కంటే చాలా ఎత్తుగా ఉంటుంది. ఈ వంతెన కాట్రా నుంచి బనిహాల్ వరకు కీలకమైన లింక్ని సెట్ చేస్తోంది. అందువల్ల కాట్రా నుంచి శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం ఇప్పటిదాకా దాదాపు 6 నుంచి 7 గంటల సమయం పట్టేది. ఈ ప్రయాణ సమయం ఇప్పుడు సగానికి పడిపోతుంది. అంటే కేవలం 3 గంటలు మాత్రమే ప్రయాణ సమయం ఉంటుంది. సో ఈ వంతెన హిమాలయ ప్రాంతంలోని అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులను తట్టుకునేలా కూడా నిర్మించారు. పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు సైనిక దళాలకు కూడా ఈ వంతెన నిర్మాణం వల్ల అనేక సౌలభ్యాలు కలుగుతాయి. వందే భారత్ రైళ్లు ఈ వంతెనపై నడవటం వల్ల ప్రయాణికులకు చీనాబ్ నది లోయ, అలాగే హిమాలయ శిఖరాలు, ఇంకా సుందరమైన ల్యాండ్స్కేప్ల అద్భుతమైన దృశ్యాలు కనువిందు చేయబోతున్నాయి. మరి కాసేపట్లోనే చీనాబ్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జిని ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం అక్కడ ఆ చీనాబ్ బ్రిడ్జిని జాతికి అంకితం చేసేందుకు ప్రధాని మోడీ అక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. అక్కడికి చేరుకున్న ప్రధాని బ్రిడ్జ్ యొక్క డెక్కును సందర్శించారు. ఆ తర్వాత అక్కడే ఏర్పాటు చేసినటువంటి నిర్మాణ విశేషాలతో కూడినటువంటి ఒక ఫోటో ఎగ్జిబిషన్ను ఆయన సందర్శించారు. అదే సందర్భంలో ఆ బ్రిడ్జ్ నిర్మాణ విశేషాలని అత్యంత ఆసక్తికరంగా ఆయన అధికారుల్ని అడిగి ఆసక్తికరంగా వింటున్న దృశ్యాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. ఈ ప్రాజెక్టులో పనిచేసిన ఉద్యోగస్తులు కార్మికులతో ఆయన ముచ్చటిస్తూ ఉన్నారు. ప్రాజెక్టు నిర్మాణంలో ఉన్న విశేషాలను ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. వారు కూడా ప్రధానికి ఆ ప్రాజెక్టు నిర్మాణ విశేషాలను తెలియజేస్తున్న దృశ్యాలను మనం చూస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే చీనాబ్ నదిపై నిర్మించినటువంటి అత్యంత ఎత్తైన బ్రిడ్జిని ప్రధాని మోడీ ప్రారంభించబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత తొలిసారి కశ్మీర్లో ప్రధాని మోడీ పర్యటిస్తూ ఉన్నారు.
మరి కాసేపట్లోనే అత్యంత ఎత్తైనటువంటి చీనా బ్రిడ్జిని జాతికి అంకితం చేయబోతున్నారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెన దాదాపు 359 మీటర్ల ఎత్తులో ఉంది. ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా రైల్వే లింకులో ఇది ప్రధాన భూమిక పోషిస్తోంది. కాట్రా, బారాముల్లా మధ్య ఇప్పటి నుంచి రైళ్లు నడవబోతున్నాయి. ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 36 సొరంగాలను కూడా ప్రత్యేకించి నిర్మించారు. భారీ భూకంపాలు, ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేలా ఈ నిర్మాణాలు చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రధాని మోడీ అక్కడికి చేరుకున్నారు. మరి కాసేపట్లోనే చీనా నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జిని జాతికి అంకితం చేయబోతున్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధాని మోడీ జమ్మూ కాశ్మీర్లో తొలిసారి పర్యటిస్తూ ఉన్నారు. ప్రస్తుతం చీనాబ్ నదిపై నిర్మించిన వంతెనను మరి కాసేపట్లోనే జాతికి అంకితం చేయబోతూ ఉన్నారు. ప్రస్తుతం బ్రిడ్జ్ సమీపానికి ఆయన చేరుకున్నారు. అక్కడ బ్రిడ్జ్ డెక్ను ఆయన ప్రస్తుతం సందర్శించారు. అక్కడే ఏర్పాటు చేసినటువంటి ఫోటో ఎగ్జిబిషన్ను కూడా ఆయన సందర్శించారు. ఆ ఫోటో ఎగ్జిబిషన్లో అనేక అంశాలని ఆయన ఆసక్తికరంగా గమనించారు. అక్కడ ఉన్న విశేషాలని, ప్రాజెక్టులో పనిచేసిన ఉద్యోగుల్ని, అధికారుల్ని అడిగి ఆయన తెలుసుకుంటున్న సందర్భం మనం వీక్షిస్తూ ఉన్నాం. మరి కాసేపట్లోనే చీనాబ్ నదిపై నిర్మించినటువంటి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైలు వంతెనను ఆయన ప్రారంభించబోతున్నారు, జాతికి అంకితం చేయబోతున్నారు. ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 36 సొరంగాల్ని కూడా నిర్మించారు. భారీ భూకంపాలు, అలాగే ప్రకృతి విపత్తుల్ని తట్టుకునేలా ఈ నిర్మాణాన్ని చేశారు. ఇది ఈ చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జ్ ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఈఫిల్ టవర్ కంటే కూడా దాదాపు 35 మీటర్ల ఎక్కువ ఎత్తులో దీన్ని నిర్మించారు. తొలి దశలో కాట్రా, బారాముల్లా మధ్య రైళ్ల సర్వీసులు నడుస్తాయి. మొత్తం ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు పరిధిలో దాదాపు 36 సొరంగాల్ని కూడా నిర్మించడం జరిగింది. చీనాబ్ వంతెన డెక్కును ప్రస్తుతం ఆయన సందర్శించారు ప్రధాని మోడీ. తర్వాత మరి కాసేపట్లోనే దాన్ని జాతికి అంకితం చేయబోతున్నారు. ఇక ఆ తర్వాత దేశంలోనే మొదటి కేబుల్ స్టేడ్ రైల్వే వంతెనైన అంజీ ఖాద్ బ్రిడ్జిని కూడా ప్రారంభిస్తారు. చీనాబ్ రైల్వే వంతెనను రియాసీ జిల్లాలోని బక్కల్, కౌరీ మధ్య దీన్ని నిర్మించారు. ఇది చీనాబ్ నదిపై 359 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ప్యారిస్లోని 330 మీటర్ల ఈఫిల్ టవర్ కంటే దాదాపు 35 మీటర్లు ఎక్కువ ఎత్తులో ఇది ఉంటుంది. అందువల్ల ఇది ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెనగా గుర్తింపు పొందింది. మొత్తం 1315 మీటర్ల పొడవైన ఈ వంతెనను 27,000 టన్నుల ఉక్కుతో నిర్మించారు. గంటకు 260 కిలోమీటర్ల వేగంతో వీచే గాలుల్ని, అలాగే రిక్టర్ స్కేలుపై 8 పాయింట్ల తీవ్రత గల భూకంపాలను
తట్టుకునేలా దీన్ని రూపొందించారు. దీని పిల్లర్స్ను దాదాపు 63 మిల్లీమీటర్ల మందంతో కూడిన ప్రత్యేక బ్లాస్ట్ ప్రూఫ్ ఉక్కుతో నిర్మించడం జరిగింది. ఇది 40 కేజీల TNTకి సమానమైన బ్లాస్టులను కూడా తట్టుకుని నిలబడగలిగే సామర్థ్యం ఈ బ్రిడ్జికి ఉంది. ఈ వంతెనను కెనడాకు చెందిన WSP ఇంజనీరింగ్ సంస్థ రూపొందించింది. దీని నిర్మాణం కూడా 2002లో ప్రారంభమైంది. 2002లో నిర్మాణం మొదలుపెట్టగా 2022లో నిర్మాణాన్ని పూర్తి చేసుకుంది. ఏప్రిల్లోనే ఈ బ్రిడ్జ్ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే కొన్ని పరిస్థితుల వల్ల ఎమర్జెన్సీ పరిస్థితుల వల్ల బ్రిడ్జి ప్రారంభోత్సవాన్ని వాయిదా వేయడం జరిగింది. ఈరోజు ప్రధాని జమ్మూ కాశ్మీర్లో పర్యటిస్తూ ఉన్నారు. ఈ పర్యటనలో భాగంగా చీనాబ్ నదిపై నిర్మించిన ఈ బ్రిడ్జిను ప్రారంభిస్తూ ఉన్నారు. ఈ వంతెన ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన రైల్వే వంతెనగా రికార్డు సృష్టించింది. న్యూయార్క్లోని 319 మీటర్ల క్రిస్లర్ భవనం కంటే కూడా ఇది ఎత్తైనది. ఈ వంతెన కాట్రా నుంచి బనిహాల్ వరకు ఒక కీలకమైన లింక్ను కలుపుతూ ఉన్న సందర్భం అయితే ఉంది. అందువల్ల కాట్రా శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం దాదాపు సగానికి తగ్గిపోనుంది. ఇప్పటిదాకా కాట్రా శ్రీనగర్ మధ్య దాదాపు 6 నుంచి 7 గంటల ప్రయాణ సమయం ఉండేది. అయితే ఈ ప్రయాణ సమయం కూడా ఇప్పుడు 3 గంటలకు తగ్గిపోతుంది. కేవలం 3 గంటల్లో మనం కాట్రా నుంచి శ్రీనగర్కి చేరుకోవచ్చు. అలాగే ఈ వంతెనపై ప్రయాణిస్తూ హిమాలయ ప్రాంతంలోని అత్యంత కఠినమైన వాతావరణ పరిస్థితులు కావచ్చు, పర్యాటక రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు సైనిక దళాలకు కూడా ఇది ఎక్కువగా సౌలభ్యం కల్పించేలా ఈ బ్రిడ్జి నిర్మాణం చేయడం జరిగింది. వందే భారత్ రైళ్లు ఈ వంతెనపై నడవటం వల్ల ప్రయాణికులకు చీనాబ్ నది లోయ అందాలతో పాటు హిమాలయ శిఖరాలు అలాగే సుందరమైన ల్యాండ్స్కేప్ల దృశ్యాలు కూడా రేపటి నుంచి కనువిందు చేయబోతున్నాయి. మరి కాసేపట్లోనే చీనాబ్ నదిపై నిర్మించిన బ్రిడ్జిని జాతికి అంకితం చేయబోతున్నారు ప్రధాని మోడీ. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ లైవ్ ద్వారా అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రసాద్, చాలా వ్యూహాత్మకంగా అంటే పెహల్గాము దాడి జరిగిన తర్వాత దాదాపు 26 మంది భారతీయులు తీవ్రవాదులను మట్టుపెట్టిన వాళ్ళని పూర్తి స్థాయిలో వాళ్ళని హతం చేసిన తర్వాత భారత ప్రభుత్వం చాలా వ్యూహాత్మకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలను అదేవిధంగా ఈ జమ్మూ కాశ్మీర్ లో చేసి అభివృద్ధి కార్యక్రమాల పట్ల ప్రజల మనసును గెలుచుకునే రీతిలో ఈ రకంగా అనేక ప్రాజెక్టులను ఈ రోజు ప్రధానమంత్రి స్వయంగా ప్రారంభించబోతున్నారు. ముఖ్యంగా 3 దశాబ్దాలుగా దాదాపు 272 కిలోమీటర్లు పొడవైనటువంటి ఉదంపూర్, శ్రీనగర్, బారామురా రైల్వే లైన్ భారత ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ రైల్వే ప్రాజెక్టును నిర్మించింది. అదేవిధంగా చీనాబ్ నదిపై నిర్మించినటువంటి రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జి. దీన్ని అత్యంత పటిష్టంగా అనేకమైనటువంటి అంటే ఎలాంటి వాతావరణంలో కానీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం చేయాలన్నటువంటి ఒక గట్టి శక్తివంతమైనటువంటి ఈ బ్రిడ్జిని నేను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభించబోతున్నారు. దాంతో పాటు వారానికి 6 రోజుల పాటు ఈ వందే భారత్ ఎక్స్ప్రెస్ ను కూడా అక్కడ ప్రయాణం చేసే విధంగా రైలు రాకపోకలను ఏర్పాటు చేయడంలో ఈ రకంగా వందే భారత్ ట్రైన్స్ ను కూడా ఆయన ప్రారంభించబోతున్నారు. ఇది చాలా సరైన సమయం. ఈ పెహల్గాం దాడి అదేవిధంగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి తీవ్రవాద స్థావరాలని ధ్వంసం చేసిన తర్వాత చాలా వ్యూహాత్మకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు జమ్మూ కాశ్మీరు భారతదేశం యొక్క అంతర్భాగము, ఏమాత్రం కూడా దాన్ని విస్మరించేది లేదు. ప్రజల యొక్క అభివృద్ధి, ఆర్థికాభివృద్ధితో పాటు ప్రయాణ సౌకర్యాలు, అతి వేగంగా జరిగే అభివృద్ధి కార్యక్రమాల ప్రజలకు జరిగే సౌకర్యాలు, వీటన్నిటి కూడా అంతర్గతంగా ప్రజలకు ఒక సందేశాన్ని పంపించేందుకు చాలా వ్యూహాత్మకంగా భారత ప్రభుత్వం, భారత ప్రధాని ఈ కార్యక్రమాలని ఈ రోజు ప్రారంభించబోతున్నారు. ఖచ్చితంగా ఇది దాదాపు కేవలం జమ్మూ కాశ్మీర్కే కాకుండా మొత్తం 140 కోట్ల భారతీయులు కూడా జమ్మూ కాశ్మీర్ లో పర్యటించాలి అన్న ఒక అభిప్రాయాన్ని మరింత బలపరిచే రీతిలో అత్యంత ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఆహ్లాదించేందుకు గాను ప్రజలకు అందుబాటులో ఈ ప్రయాణ సౌకర్యాన్ని కలిగించేందుకు గాను భారత ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలను ఈ రోజు ప్రారంభించబోతుంది. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఈ అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించడంతో పాటు ప్రజలకు కూడా గట్టి సందేశాన్ని కూడా ఇచ్చే అవకాశం ఉంది. ఇది ఖచ్చితంగా చీనాబ్ నదిపై అత్యంత ఎత్తైన ప్రాంతంలో 2 కొండల మధ్య నిర్మించినటువంటి ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జి ప్రపంచంలోనే ఎత్తైనటువంటి రైల్వే బ్రిడ్జి. ఇది ఖచ్చితంగా
ఈ భారతదేశంలోని ఇతర ప్రాంతాలకు జమ్మూ కాశ్మీర్కు ఒక ప్రధానమైనటువంటి కనెక్టివిటీ, రైల్వే కనెక్టివిటీని ఏర్పాటు చేసేందుకు ఇది మార్గం సుగమం కానుంది. ఈ రకంగా దాదాపు 3 దశాబ్దాల పాటు ఈ రైల్వే ఒక లైన్ నిర్మించేందుకు గాను అత్యంత ప్రతిష్టాత్మకంగా చాలా పటిష్టంగా ఈ రైల్వే లైన్ ను నిర్మించడం జరిగింది. భారత ప్రధాని ఈరోజు జరగబోయే ఈ కాట్రాలో జరిగే ఈ కార్యక్రమం, అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించడం, దాంతో పాటు అక్కడ ర్యాలీని కూడా ఉద్దేశించి ప్రధాని ప్రసంగించబోతున్నారు. ప్రధాని ఈ రకంగా అటు జమ్మూ కాశ్మీర్ కి, పాకిస్తాన్ ప్రజలకు, పొరుగునటి భారతదేశంలో ప్రజలకు కాకుండా పొరుగునటి పాకిస్తాన్ ప్రజలకు కూడా గట్టి సందేశాన్ని, అభివృద్ధికి భారత ప్రభుత్వం కట్టుబడి ఉంది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్ లో పర్వత ప్రాంతాల్లో ఉన్నటువంటి ఈ ప్రజలకు ఇతరత్ర అనేటువంటి ఆదాయ వనరులు లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి కాబట్టి కేవలం టూరిజం మీదనే దాదాపు 80% మంది ప్రజలు ఆధారపడి ఉన్నారు కాబట్టి దీన్ని అనువుగా మలుచుకొని ఆ మేరకు ఆర్థికాభివృద్ధి సాధించాలి అన్న సందేశాన్ని కూడా తన ప్రసంగంలో చెప్పేందుకు అవకాశం ఉన్నట్టుగా ప్రభుత్వ వర్గానికి సుందర సమాచారం తెలుస్తుంది. ఇది ఖచ్చితంగా అటు జమ్మూ కాశ్మీర్ ప్రజలకే కాకుండా భారతదేశ ప్రజలకు, పొరుగునటువంటి పాకిస్తాన్ లో ఉన్నటువంటి దేశ ప్రజలకు కూడా ఒక సందేశాన్ని ఇచ్చే ఒక మంచి అభివృద్ధి కార్యక్రమాలను ఈరోజు ప్రధానమంత్రి ప్రారంభించబోతున్నారు. అయితే ప్రసాద్, నిజంగా ఈ చీనా బ్రిడ్జ్ పైన నిర్మించిన ఈ వంతెన అనేక ఆకర్షణలతో పాటు అనేక అద్భుతమైన విశేషాలతో పాటు ముఖ్యంగా ఈ రైల్వే లైన్కి సంబంధించి, ఈ లింక్కి సంబంధించి పర్యాటక రంగానికి కావచ్చు, లేకపోతే ప్రయాణికుల ప్రయాణ సమయం తగ్గించడంలో కావచ్చు, ఏ విధంగా కీలక భూమిక పోషించబోతోంది భవిష్యత్తులో? ఏంటి దీని ప్రత్యేకతలు ఏంటి? చాలా అనేకటువంటి అంశాలు. అవసరమైతే సైనికులను ఆ మేరకు పెద్ద ఎత్తున అక్కడకు తరలించేందుకు కూడా ఈ ప్రయాణ సౌకర్యం చాలా సులభతరం కానుంది. అత్యంత తక్కువ సమయంలో చాలా వేగంగా, అదేవిధంగా ఇటు మామూలు సాధారణ ప్రజలకు, సాధారణ ప్రయాణికులకే కాకుండా అవసరాన్ని బట్టి వ్యూహాత్మకంగా జమ్మూ కాశ్మీరు పాకిస్తాన్ కు అత్యంత దగ్గరలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రం కాబట్టి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల రీత్యా అవసరమైతే సైనిక చర్యలకు కానీ లేకపోతే ఇతరత్ర సైనిక పాఠవాలను అక్కడ తరలించేందుకు కూడా ఇది చాలా అత్యంత అనువైనటువంటి ప్రయాణ సౌకర్యం కాబట్టి ఆ మేరకు ఇది వ్యూహాత్మకంగా భారతదేశానికి, ఇటు సాధారణ ప్రజలకు, వ్యూహాత్మక భారతదేశ రక్షణ కూడా పనికొచ్చే ఒక గొప్ప అరుదైనటువంటి ఒక ప్రయాణ సౌకర్యము, దాని మార్గము. ఇది ప్రయాణ సౌకర్యాన్ని తగ్గిస్తుంది. చాలా వేగంగా కూడా ఇతర భారతదేశంలో ఇతర రాష్ట్రాలు కూడా ఒక కనెక్టివిటీని ఏర్పాటు చేసేందుకు ఇది వ్యూహాత్మకమైనటువంటి ఒక అభివృద్ధి కార్యక్రమం. దీన్ని దృష్టిలో పెట్టుకుని దాదాపు 3 దశాబ్దాలుగా ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు కొనసాగుతుంది. ఇప్పటికీ చాలా అనేకటువంటి వ్యయ ప్రయాసాలు కోర్చి ఆ మేరకు ఈ రైల్వే లైన్ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసుకుంది. చాలా పటిష్టంగా, అది పైగా కేబుల్స్ మీదనే ఆధారపడి ఉన్నటువంటి అత్యంత అరుదైనటువంటి ఒక ఇంజనీరింగ్ మార్వెల్ అని చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. కొండ ప్రాంతాల్లో పైగా అక్కడ ఉన్నటువంటి సాయిల్ ను దృష్టిలో పెట్టుకొని చాలా ఖచ్చితమైన పటిష్టంగా అన్ని వాతావరణాలు కూడా ఎదుర్కొని నిలబడగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు ఉండే విధంగా ఈ ప్రాజెక్ట్ నిర్మించడం జరిగింది. ఇది అన్ని రకాలుగా ఏమాత్రం కూడా ఇటు సాధారణ ప్రజలకే కాకుండా భారతదేశ రక్షణ కూడా చాలా వ్యూహాత్మకమైనటువంటి ప్రయాణ సౌకర్య మార్గంగా ఇది ఉండబోతుంది. ఈ అన్న అంశం మాత్రం మనం చెప్పుకోవడానికి ఆస్కారం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.